బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీల గొంతుక బీఆర్ఎస్ఏ. శుక్రవారం అందుబాటులో ఉన్న బీసీ నేతలతో ఎమ్మెల్సీ శంబిపూరి రాజు ఇంట్లో భేటీ అయిన కేటీఆర్. చిత్రంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి గంగుల జోగురామన్న, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 42% రిజర్వేషన్ సాధనకు కార్యాచరణ, రాజ్యాంగ సవరణ కోసం పోరాడతాం, కులగణన పేరిట కాంగ్రెస్ సర్కార్ కుట్ర, బీసీ జనాభా 5% ఎట్లా తగ్గింది, 22 లక్షల మందిని మాయం చేసిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్కు మంగళం బాడిండు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, శంబుపూర్ రాజు నివాసంలో సమావేశం, అందుబాటులో ఉన్న బీసీ నేతలతో చర్చలు, తెలంగాణ భవన్లో రేపు బీసీ నేతలతో భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజనులను అన్ని వర్గాలుగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా కృషి చేసిందని, బడుగుల కోసం నిలబడింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభలలో ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సహించారని, మార్కెట్ కమిటీలు మొదలకు చివరికి మద్యం షాపులలో కూడా రిజర్వేషన్ పెట్టి బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేస్తారని గుర్తు చేశారు. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో జరిగిన అన్ని స్థానిక సంస్థలలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చామని, వారి రాజకీయ ఎదుగుదల కోసం పూర్తి స్థాయిలో పాటుపడ్డారంటూ కూడా చెప్పారు. నేనేమంటున్నానంటే వినతులన్నీ కూడా బుట్టదాకలే. 2011 జనాభా లెక్కలు వద్దని 8000 వినతులు, ఏకసభ్య కమిషన్కు దళిత సంఘాల విజ్ఞప్తులు, అయినా ఆ లెక్కల ఆధారంగానే వర్గీకరణ, సర్కారు తీరుపై దళిత నేతల ఆగ్రహం, కుల గణన ఎందుకు చేశారంటూ మండిపాటు. ఇక ఉపకులాల లెక్కలేనట్టేనా, పబ్లిక్ డొమైన్లో పెట్టని సర్కారు ఇప్పటికీ బీసీ ఎస్సీ వర్గాల ఆగ్రహం, కులాల వారిగా లెక్కిస్తే తప్పని వ్యతిరేకత, వివరాలు వెల్లడికి జంకుతున్న సర్కార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ విషయం ఏంది అంటే, బీసీలకు సంబంధించిన మరొక ఉద్యమ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోపోతుంది. కానీ ఇక్కడ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు పక్కకు పోయినాయి. హైడ్రా పక్కకు పోయింది, మూసీ పక్కకు పోయింది, ఫుడ్ పాయిజన్లు పక్కకు పోయినాయి, రైతుల ఆత్మహత్యలు పక్కకు పోయినాయి, నిరుద్యోగాలకు సంబంధించినవి పక్కకు పోయినాయి, వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు పోయినాయి, అరెస్టులు, కేసులు పక్కకు పోయినాయి. ఇప్పుడు బీసీ ఎజెండా కొత్తగా తెలంగాణలో తెర మీదకి వచ్చింది. ఈ బీసీ ఉద్యమం అనేది ఇయ్యాటి నుంచి ఉన్నదా అంటే, బీసీ ఉద్యమం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. నిన్న మొన్న వచ్చిన బీసీ ఉద్యమాలు కాదు, బీసీ ఉద్యమం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఆ బీసీ ఉద్యమానికి సంబంధించి చాలామంది నేతలు ఏంది నాయకత్వాలు వహించారో, అందరూ పదవులతోని ఆడంబరంగా ఉన్న పరిస్థితి, ఆ తర్వాత ఎవరు పట్టించుకోని పరిస్థితి కూడా కనబడుతుంది. ఆఖరికి బీసీ ఉద్యమం పేరు చెప్పిన మా ఆర్ కృష్ణయ్య కూడా పార్లమెంట్లో కూర్చున్నాడు. కానీ బీసీ నేతలకు మాత్రం న్యాయం జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించలే. నేను చెప్తున్నా కదా, ఈరోజు మరొకసారి నిన్న మొన్నటి వరకు తీన్మార్ మల్లన్న పోరాటం చేసిండు బీసీ ఉద్యమానికి సంబంధించి. ఈరోజు మళ్ళీ ఇదే పందాను బీఆర్ఎస్ కూడా ఎత్తుకున్నది. అంటే బీసీలకు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ పెంచాలని, ఇది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎన్నికలలో 42% రిజర్వేషన్ని మేము అమలు చేస్తాం అధికారంలోకి రాగానే అంటూ కూడా చెప్పింది. వీళ్ళే ఇచ్చిలు ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా 21-29% ఉన్న రిజర్వేషన్ మేమే పెంచుతాం, పూర్తిగా కూడా మేమే దీన్ని అమలు చేస్తామంటూ కూడా చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం ఇది. దాన్ని అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది. ఏంది అంటే సముద్రం ఈగినట్టు ఎత్తాంది. అంటే ఎందుకు హామీ ఇవ్వాలి, ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల ఇలాంటి పరిస్థితిని ఎందుకు తీసుకురావాలనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీసీలకు సంబంధించి ఒక పంచాయతీ అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కీలక మంత్రి అసంతృప్తి, అనుకున్నది ఒకటి అయింది మరొకటి, సర్వేలతో బీసీలకు సంతృప్తి పరచలేకపోయాను, సానుకూల అంశాల ప్రతికూలంగా మారింది, అధిష్టానానికి వివరించిన సీనియర్ మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు చేసిన సర్వే బుట్టదాఖలు అంటూ వాళ్ళకు కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మేమేమీ చేయలేమంటూ కూడా మొదలైన పరిస్థితి కనబడుతుంది.